అడుగు. అవ్వా తల్లి లాంటి దాన్ని పట్టుకుని గిట్లేనా మాట్లాడేది? ఆగు, చూసినవా? తల్లంట. అత్త కాదు, ఒక్క కాదు, సీద తల్లే. అగో మళ్ళా సురు చేసిరా మీ తండ్రి కొడుకుల రామాయణం. సాల్గాని గిరాకొచ్చింది. పమిలక్కకి చక్కెర కావాలంట. ఈపో పోతా. ఆయన ఏమన్నా అంటే చాలు ఎగేసుకొని వస్తువిగా. నీకో దండం రా. అరే రాజు, నువ్వేట కొట్ట సంజాయించడానికి. సరే నేను చెప్తా. ఇగో వీళ్ళిద్దరితో ఇదే కథరా. నాకైతే నెత్తి పడుతుంది. సరే గాని ఇగో బాగున్నావా? బాగున్నత్త. ఇగో రమని వాడతావులెట్టు. అగో అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు నా మీద లేస్తావేంద్రా? రే టిఫిన్ చేస్తా, యాడికి పోకండి. ఇగో అరే మామ చెప్పినట్టు తినొచ్చు కదా రాబాయ్. నాతో దుబాయ్ రారా, జాబ్కి ఇవన్నీ నాకు వదిలేసాయి. నీ లైఫ్ నేను సెట్ చేస్తారా? అరే ఏం ఊలే కట్టినవరా ఊళ్ళే? ఊరు 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 అనుకుంటా ఊరెంబడి పడ్డావు. అబిత దిగుబేట, సామాన్ల చిట్టి ఇచ్చొస్తా. ఆరు నెలల తర్వాత అబిత. నమస్తే అన్న. నమస్తే నమస్తే. అరే మణి, జర ఈ సామాన్లు కట్టిపెట్టు. దీనికి నువ్వు రావాలన్నా అన్న? చిట్టి పంపిస్తే అయిపోతుండే. బిడ్డని తోలుకొచ్చిన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిండే. పోత పోత ఇచ్చిపోదామని వచ్చిన. చదవనీకి పోయిందా అన్న? వాళ్ళ మామ బలంతో మీద ఏదో కోర్స్ అంటే పోయింది. ఆడపిల్లలకు చదివేందుకు మళ్ళా పెళ్లి చేసి పంపించాలి. మంచి సంబంధం కోసం చూస్తున్నా. నాకు పసంద్ అయినట్టు దొరికితే చేసుడే. పూజకు టైం అవుతుంది. ఆ సామాన్ అంతా కట్టిపెట్టు. శంకర్ గారిని పంపిస్తా. నువ్వు ఓనా? నేను మణిగానికి ఇచ్చి పంపిస్తా. అరే మణి, జర జల్దీ తీసుకురా. జల్దీ సామాన్లు కట్టి పోయి ఇచ్చిరా పో. నాయనా 2 రూపాయలు ఇయ్యవా? ఏమన్నా కావాలా బేటా? నేను చెప్తాను పో. అరే మణి, ఏమో కావాలండి. రేయ్ పార్లేజీ. జల్దీ సామాన్లు ఇచ్చిరా పో. ఏం శంకరన్నా, మంచుకున్నావా? లేదు, ఖరాబ్ అయినా. రిపేర్ చేసావా? మంచుకున్నాను పట్టుకొని మంచుకున్నావు అని అడుగుతా. అబితా జల్దీ తయారవు. మని వచ్చినవారా? అది ఆడబెట్టు. అమ్మని తొందరమ్మను, పూజ టైం అవుతుంది. శంకర్ పోరా, వస్తున్నవారా శంకర్?
అబిత ఏమో మరి నాకు కూడా తెలియదు. వాళ్ళ అమ్మతో మాట్లాడితే అన్నది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిందంట. ఆ అన్న ఏదో కోర్సులో కూడా జాయిన్ అయిందంట. ఆ, పెండ్లి సంబంధం కూడా వచ్చిందంట మని. ఏమో చూస్తున్నావు? పిట్ట ఉన్నదా ఎగిరిపోయిందా? చూసింది చాలు కానీ పో. రేపు గుడిలో కలుద్దాం 7 గంటలకి. జుంకలేసుకున్న జూయి చాలో బావ పిల్ల. నీకేం తక్కువరా కిరాణా దుకాణం షారుఖ్ ఖాన్ నువ్వు. నీ. అసలు ధమాకుందారా నీకు? ఆ పిల్లేడా నువ్వేడా ఇవన్నీ అయ్యేగో పోయేగోరా పోయి ఉత్తగుల్లే బద్నామైతావు. మామిజ్జద్దిద్దామనుకుంటున్నావు ఏం నువ్వు? అయ్యేవా పొయ్యేవు అయితే ఈడ గట్టిగా అనుకుంటే అన్నీ అవుతాయి. ఆమె గిట్లా గట్టిగా అనుకుందనుకో అలా ఏ చేతిలో నీకు కూడా గట్టిగా అవుతాయి. మొత్తం వినకుండా ఒత్తుడంటే ఇదేరా? ఏమి వినాలరా చెప్పు. నేను చెప్పా. చెప్పురా ఏంటో చెప్పు. నేను చెప్పబా. చెప్పురా పర్లేదు. అరే అంత మీదకి ఎందుకు వేసినవురా? ఆగు తీస్తున్నాం కదరా. మీ నాయన ఊరేసుకుంటూ ఆ? మీ నాయన చచ్చిపోయిండు. అరే ఊరంటే ఏందిరా? అయ్యో పిల్లలు లాగం చేసిపోతుంది కదయ్యా. ఎంత పని చేసినవు రా కొడక. ఆ దేవుడు ఎంత కఠినమైన వాడు రా అయ్యా. టైంకి పంట చేతికి రాకపోయా. ఒక దిక్కు సావుకారు అప్పులు. ఇక ఆడు కూడా ఏం చేస్తాడు. అరే చచ్చిపోతే మళ్ళీ రారా? మరి ఇప్పుడు విమానంలో ఎవరు తోలుకుపోతారా? అమ్మా దేవునికి మొక్కితే అంత మంచిగా అవుతుందని అన్నాడు కదమ్మా నాయన. అన్ని జూట మాటలు. దేవుడు లేడు. తన కుమారుని మరణంతో నేలమ్మ ఏడ్చింది. చూడు శివయ్య, ఆడు చచ్చి 10 దినాలు కాకపోయా. ఇప్పటికిప్పుడు పైసలు కట్టమంటే ఆమె ఏడకెళ్ళి కడుతుంది. కట్టదనే ఆ పొలం పెట్టుకుంటానన్నాను. ఉన్న గాయంత పొలం నీకిస్తే రేపటికి ఆ పోర్లకి ఏముంటది? పైసలు కాదు, పొలం కాదు, ఏం చేయమంటావు? పోనీలేని ఇడిచిపెట్టమంటావా? ఇడిచిపెట్టమని మేమెందుకంటాం? జరా టైం ఇస్తే. ఎంత? ఏం శాంతమ్మా, ఓ ఏడాదిలో కడతావా? రమేష్ 6 నెలల టైం ఇస్తా. నెలకు 10 పక్కా రావాలి. లెక్క 60,000 కావాలి. 6 నెలలంటే ఎట్లా శివయ్య?
జర సూచాయించు. కథ ఇంకో ముచ్చట్లేదు. పైసలు ఇస్తే పొలం నీది, లేకపోతే నాది. ఏమంటావ్? ఏంది ఇట్లా మాట్లాడతాడు? ఇక ఏం చేస్తాం శాంత, పొలం మనకి బాకీ ఉంటే మనకి అవుతుంది. పని అడిగినావు కదా, పక్కూరి మిల్లులో చెప్పిన రేపటి సంధి రమ్మన్నారు. సరే అయ్యా, పోతా. పోయినరారా మీది మోటార్లా? మీది మోటార్లకు దొలకపోతా అని వాళ్ళ అయ్యానే మీది పోయింది కదా. రే దేవుడు గలీజ్ కర్రా, అట్లా అనొద్దు, కళ్ళు పోతాయిరా. పోతే పోని, అట్లా పోయేది ఉంటే ఎప్పుడో విమానంలో పోతుండే. అన్నీ జూటమంటలు వద్దురా. ఒకసారి స్కూల్కి పోవద్దని దేవునికి మొక్కితే నాకు జ్వరం వచ్చిందిరా. మరి ఇప్పుడు ఎందుకు కాలేదురా? ఆ సతీష్ గార్డెన్లో నాయనా బతుకున్నాడు మంచిగా, విమానంలో పోయిండు వాడు. మన నాయననేమో చంపేసిండు. అరే దేవుడు గలీజ్ గాడ్రా. అరే విమానంలో ఎవరో తోలుకోవడొద్దురా, మనమే పోదాం. మనకు తెలవదుగా, ఎట్లా పోతాం? తెలుసుకుందాం. మన బతుకులే చిత్రం కదక్క. అన్నీ బాగున్నాయని అనుకుంటామో లేదో, అంతా ఆగమైతది. అరే నువ్వు పోరా, నువ్వు పోరా, నువ్వు పోరా, నువ్వు పోరా, నువ్వు పోరా. అమ్మా అరే ఉన్నాడా? ఏమోరా. ఆడికి పోయిండు దొరికారు కొడుకులు. ఏమ్రా ఎప్పుడు చూసినా తొంగి చూసినప్పుడేమో పారిపోతుర్రు, ఏంది కథ? సార్ విమానంలో పోవాలి. విమానంలో పోవాలంటే ఏం చేయాలి? పైకానకు పోవాలంటే ఏం చేయాలి సార్ అన్నట్టు అడుగుతాం. విమానంలో పోవాలంటే అంటే మొన్నటిదాకా డౌట్లు, ఇప్పుడు డైరెక్ట్ ఎక్కుడు. ఈ విమానం పిచ్చి పట్టిందేమ్రా మీకు? మొన్ననేమి అయ్యి వచ్చే, ఇప్పుడేమో మీరు విమానం అంటారు. అరే విమానంలో పోవాలంటే మంచిగా చదువుకోవాలరా. మంచిగా చదువుకుంటే విమానంలో పోవుడు కాదు, విమానంలోనే పైకన పోతారు. లే ఇప్పుడే పోవాలి. బాగా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు కదా. అయినా విమానంలో పోవుడంటే మజాక్ అనుకుంటున్నారా? మీ ముఖానికి ఎప్పుడైనా బస్సులో పోయింటారా? పోనీ ఆటో, మరి విమానం ఎట్లా ఎక్కుతారా? సరే ఓ పని చేయండిరా, ఈ ఊరి మొత్తంలా ఎవడైనా విమానం ఎక్కినోడు ఉంటే అని పట్టుకరంట్రా. ఎక్కుడు కాదు, విమానంని దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు ఒక్కని పట్టుకరా. మా ఇల్లు, స్కూటరు, టీవీ అమ్మేసి మీ ఇద్దరి విమానం దొరికిపోతా అమ్మతోడు. ఆ సతీష్ గడిపోయిండు. ఓహో, అయితే గది కథ అన్నమాట. ఆడు పోయిండు, ఇప్పుడు నువ్వు కూడా పోవాలి. పోయినోడు కాదురా, పోయి వచ్చినోడు, ఈడ ఉన్నోడు. అర్థమైందా? తాత నువ్వెప్పుడైనా విమానంలో ఎక్కినావా? మీ అవ్వ మంచమే ఎక్కనీకుండే, ఇక విమానం ఎప్పుడు ఎక్కుతారా? పోరాళ్ళతో ఏం మాట్లాడే? నేనా విమానమా? ఎక్కలే. విమానమా ఎక్కలే, తోలుకుపోతారా? మేమే పోలే. ఎక్కలే రే చూసుకోరా, కళ్ళు పండుతున్నారా? నీకే చెప్పేది. విమానం